ఏమండి, ఈ రోజుల్లో చట్టాలు ఇలా ఉన్న లౌకిక దేశమైన మన దేశంలోనే హైందవ కుటుంబాలలో ఒకరు మారిన వాళ్ళ ఇంట్లో సంఘాన్ని నడుపుకోవడానికి ఇష్టం లేకపోతే ఈ అకుల ప్రిస్కిల్లా ఆ రోజు పరిస్థితులను చంపేస్తారు. ప్రాణాలకు తెగించి ఆ ఇంట సంఘాన్ని నడిపించారు. మార్పు అంటే ఏదో మీరెళ్ళి రావడం, మనం వెళ్ళి రావడం కాదు. అవసరమైతే సంఘాన్ని నడిపించేంత గొప్పగా ఎదగాలి. సేవకుల కొరకు ప్రాణాలు ఇచ్చేంత గొప్పగా ఎదిగింది. అంత మాత్రమే కాదు, వాక్యం కూడా చెప్పగలిగిన స్థాయి. అపోల్లో అనే విద్వాంసుడు చెబుతుంటే విని అతన్ని స్వీకరించి ఆ వాక్యం చెప్పే వారికి మరింతగా వివరించి చెప్పారట. అంటే అర్థం ఏంటి? వాక్యోపదేశకులుగా కూడా వీళ్ళిద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఎవరిద్దరు? ఈ ప్రిస్కిల్లా, అకుల. మరి మనం ఎక్కడున్నాం చెప్పండి? మీ ఇంటిని సంఘంగా మలిచి ఓ 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్పగలరా? భార్య భర్తను మార్చగలగాలి, భర్త భార్యను మార్చగలగాలి. వీళ్ళొక కుటుంబంగా నిలబడాలి. ఈ కుటుంబం అనేక కుటుంబాలకు ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి. అవసరమైతే సేవ కోసం ప్రాణాలకు తెగించాలి. మరి ఎందుకు మీరు మార్చుకోవట్లేదు? ఏది ఆదర్శ జీవితాలు? ఆదర్శ కుటుంబాలు ఎక్కడ?